కానీ అధికార పార్టీ శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంటుంది. అధికార పార్టీకి కోపం రావాల్సిన అవసరం లేదు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా కేసు పెట్టొచ్చు, శిక్షించొచ్చు, కోర్టులు, న్యాయస్థానాలు అవన్నీ ఉన్నాయి. లేదు ఒక విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడానికి ఉంటుంది. అధికార పార్టీ మాకు అధికారం ఉంది, పోలీసులున్నారు, పోలీసులు మమ్మల్ని ఏమనరు కాబట్టి మేము పెట్రోల్ బాంబులేస్తాం, లేకపోతే ఇళ్ల మీద దాడులు చేస్తాం, ఇంట్లో మహిళలను భయపెడతాం, బెదిరిస్తాం. ఈ తరహా స్కేర్ క్రియేట్ చేయటం రాష్ట్రానికి, పర్టికులర్ ప్రాంతానికి మంచిదా? సార్ మంచిదా అంటే ఎవరో ఒకరు ముందుకొచ్చి అడగాలి సార్. ఒక ఆడబిడ్డ ఇది తప్పు 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 అని నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను కానీ హ్మ్. చదువుకున్న ప్రతి ఒక్క న్యాయవాదికో లేకపోతే సామాజిక స్పృహ ఉన్న రాజకీయ నాయకుడికో ఆడబిడ్డ ఒక్కటే మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి ఎంత ఇబ్బంది. ఇప్పుడు నాకు పార్టీ నుంచి ఎంత ఇబ్బంది సార్ హ్మ్. మీరు చెప్పండి. హ్మ్. నేను పార్టీలో ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి స్థాయిలో ఉండి ఇలా హ్మ్. మాట్లాడుతుంటే హ్మ్. నా వల్ల కూటమికి ఇబ్బంది ఉంటది, నా వల్ల నా అన్నకి ఇబ్బంది ఉంటది, హ్మ్. తీసేయండి అమ్మాయిని పార్టీలోంచి అని ఆయనకి ప్రెజర్ ఉంటది. హ్మ్. నేను అలా మాట్లాడకూడదు. హ్మ్. కానీ హ్మ్. నా గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాన్ని, హ్మ్. ఆ కొట్టుకు చచ్చే విధానాన్ని చూస్తుంటే హ్మ్. అసలు కనీసం సామాజిక బాధ్యత సార్. హ్మ్. అంటే ఇది తప్పు. పాలిటిక్స్ అన్నిటికంటే కూడా పబ్లిక్ పట్ల కన్సర్ను, మన ప్రాంతం పట్ల కన్సర్ను, ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి కదా! సార్ అది ఒక న్యాయవాదులకి, ఒక జర్నలిస్టులకి ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత సార్. కరెక్ట్. రాజకీయ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. హ్మ్. వాళ్ళని తీసేయండి. హ్మ్. మీరు కానీ, నేను కానీ నిబద్ధతగా తప్పుని తప్పు అని చెప్పబట్టే హ్మ్. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా న్యాయవాదులు, జర్నలిస్టులే సార్. అవును. అంటే పత్రికలు నడపగలిగిన వాళ్ళు, న్యాయవాద వృత్తి చేసిన వాళ్ళు, ఆ చదువుకున్న వారికి ఆ ఇంకిత జ్ఞానం ఉంటది సార్. హ్మ్. 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 ఈరోజు వేలుముద్రోళ్ళని, నేరగాళ్ళోళ్ళని, డబ్బులున్నోళ్ళని, బలగం ఉన్నవాళ్ళని, తండ్రి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళని అందరిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా చేసేస్తారు. హ్మ్.